ఈ వాక్యాన్ని ధ్యానించుకుందాం ప్రియులారా. మమ్మల్నిగా ప్రేమించు మా పరలోకపు తండ్రి, ముఖ్యాంశమైన దేవ, నీ వాక్య ధ్యానంలోకి వస్తుండగా ఎన్నిక లేని వాణ్ణి నీ దైవదాసుడిగా నిలబడినగా మీనైనా మీ ఆత్మతో అభిషేకించండి నాయన. కేవలము పరిశుద్ధాత్ముడికి స్వరం ఇచ్చేవాడిగా దేవాన్ని నిలబెట్టుకోమని వాక్యముతో మాతో మాట్లాడి మమ్మల్ందరినీ బలపరిచి నాయన స్థిరపరిచి ఈ స్థలం నుంచి పంపించమని యేసయ్య అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవుని స్తోత్రం. కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం పిల్లల. మరి హెబ్రీ గ్రంథకర్త 13 అధ్యాయాలు రాసినట్టుగా చూస్తాం. ఈ యొక్క ఎస్ఎల్లో ఇలా చూసినప్పుడు ఈ యొక్క పత్రికలో 13 అధ్యాయాలు ఉన్నట్టుగా చూస్తాం. చాలామంది దైవజనులు మరి ఈ పత్రికను పోసిన పౌలు రాస్తాడంటాడు, కొందరు కాదంటారు. ఎటకీలకు కొంచెం కన్ఫ్యూజన్లో ఉంది హెబ్రీ పత్రికను గురించి రాసినప్పుడు. మరి వాక్య సరళి మాత్రం పౌలుకు దగ్గరగా ఉంటుంది కాబట్టి నేను పౌలు అనుకుంటున్నాను. ఐ ఫీల్ పాల్ హ్యాస్ రిటన్ దిస్ లెటర్. ఐ ఫీల్ లైక్ ఇట్. ఇట్స్ ఐఎమ్ నాట్ కరెక్ట్ కాకపోవచ్చు. బట్ 13 అధ్యాయంలో పిల్లరా 5-6 వచనాలు చాలా ప్రాముఖ్యంగా మరి తీసుకున్నాను నేను పిల్లరా. అధ్యాయంలో నిజంగా హెబ్రీలో చాలా డెప్త్ విషయాలు రాస్తాడు. ఈ 13 అధ్యాయము ప్రారంభంలో వచ్చినప్పుడు మరి అంటాడు కదా, గ్రంథకర్త రాస్తూ సంఘానికి రాస్తున్నప్పుడు సహోదర ప్రేమలో ఉండమంటున్నట్టుగా రాస్తాడు. బీ ఇన్ ది బ్రదర్లీ లవ్ అంటాడు. క్రైస్తవం అంతా కూడా ప్రేమలో కట్టుబడి ఉంది. ఎందుకంటే దేవుడు ప్రేమ స్వరూపే ఉన్నాడు. గాడ్ ఈజ్ లవ్ అంటాడు వాక్యం. గాడ్ ఈజ్ లవ్. వండర్ఫుల్. ఇది కొన్నిసార్లు అనిపిస్తుంది గాడ్ ఈజ్ లవ్ అండ్ ఈ వాంట్ టు లవ్ ఎవ్రీవన్ అంటాడు కదా. అది ఆజ్ఞల గురించి మాట్లాడే ప్రభు అంటాడు కదా, మొదటి ఆజ్ఞని దేవుని ప్రేమించమని, నీ దేవుడైన యెహోవాను పూర్ణ ఆత్మతోను పూర్ణ బలముతోను పూర్ణ శక్తితోను ప్రేమింపవాలని అంటాడు. రెండో ఆజ్ఞ కూడా అచ్చి వంటిది, నిన్ను వలె నీ పొరుగు అని ప్రేమించబడవని అంటాడు. ఈ 2 ఆజ్ఞల మీద ధర్మశాస్త్రం అంతయు నిలబడి ఉందని ప్రభువు చెప్పినట్టుగా చూస్తాం. ప్రభు మరి గ్రంథకర్త ఇక్కడ రాస్తున్నప్పుడు సహోదర ప్రేమలో ఉండమంటుండగా చూస్తాం. సహోదర ప్రేమ అన్నప్పుడు పిల్లరా మరి ఇక్కడ దేవుని వాక్యమాలో చూసినప్పుడు ఇక్కడ మరి ఒకరినొకరు ప్రేమించుకునే జీవితం గురించి రాస్తున్నప్పుడు 2వ వచనంలోకి వస్తలకి అంటాడు కదా, ఈవెన్ బిలీవర్ షుడ్ బీ ఇన్ ఎ పొజిషన్ టు లవ్ ది స్ట్రేంజర్స్ అంటాడు. మనకు తెలియని వారిని కూడా మనము ప్రేమించే పరిస్థితిలో ఉండాలంటాడు. అందుకే అంటాడు 2వ వచనం అంటాడు, ఆ ప్రేమను వచ్చి రాస్తాడు. కొందరు తెలియకనే మరి స్ట్రేంజర్స్కు, తెలియని వారికి ఆతిథ్యం ఇచ్చి వారు తెలియకుండానే దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చారంటాడు. ఇందులో మన పితరుడైన అబ్రహాం ఉన్నాడు. ఆయన దేవుని యొక్క సొదొమ గొమొరను మరి నాశనం చేయడం దేవుని దూతలు వచ్చినప్పుడు వారికి ఆతిథ్యం ఇచ్చినట్టుగా చూస్తాము. ఆ తర్వాత దాని గురించి ముందే మరి తను తెలుసుకున్నట్టుగా చూస్తాం. దేవుని వాక్యమాలో చూసినప్పుడు ఆ తర్వాత వాగ్దానం పొందుకున్నాడు, మరి కుమారుని యొక్క వాగ్దానం. వెన్ వి ఎంటర్టైన్, వెన్ వి డూ గుడ్, గాడ్ ఇన్ రిటర్న్ డస్ మెనీ గ్రేట్ థింగ్స్ టు అస్. అందుకే దేవుని వాక్యభావంలో ఈరోజు సహోదర ప్రేమలో ఎలాంటి ప్రేమని కలిగి ఉండాలనే విషయాల గురించి రాస్తున్నాడు ఇక్కడ అపోస్తలైన పౌలు అనుకుంటున్నాను నేను. కానీ మరి గ్రంథకర్త రాస్తున్నప్పుడు చక్కని మాటలు రాస్తున్నాడు. ఎలా మనము అలా ప్రేమించాలి అని, ఎలా మనము ఉండాలంటాడు. 3వ వచనంలో దాని యొక్క చక్కని భావం ఇస్తాడు. ఇక్కడ ఇది నిజంగా నేను సంఘం అందరిలో మాట్లాడాలని ఆశ కలిగినప్పుడు ఒకసారి 3వ వచనం చాలా వండర్ఫుల్ ఉంటుంది చూడండి. ఒకసారి చూద్దాం. ఎందుకంటే కొంచెం ఒక 2 నిమిషాలు అక్కడ ఉంటాం. దాంట్లో కొంచెం వండర్ఫుల్ బ్యూటిఫుల్ సత్యం ఉన్నది, నేర్చుకోవడం ప్రయత్నం చేద్దాం. మీరును వారితో కూడా బంధింపబడినట్టు బంధకములోనున్న వారిని జ్ఞాపకం చేసుకోండి. రిమెంబర్ దోస్ హూ ఆర్ ఇన్ ది ప్రిజన్ అంటాడు. బహుశా పౌలు చెరసాల నుంచి పత్రికలు రాయడం అలవాటే కదా. పౌలుకు చెరలో ఉన్నాడు కాబట్టి అంటాడు, చెరలో ఉన్న వాడిని జ్ఞాపకం చేసుకోమంటాడు. ఎలా జ్ఞాపకం చేసుకోవాలో ఒక విశ్వాసి చెరలో ఉన్నవాడిని అంటే అంటాడు, మీరు కూడా చెరలో ఉన్నట్టుగా జ్ఞాపకం, యాజ్ ఇఫ్ యు ఆర్ ఇన్ ది ప్రిజన్, ఈవెన్ దో యు ఆర్ అవుట్ ఆఫ్ ది ప్రిజన్, you remember them as you are in the prison అంటాడు. చెరలో వారు ఉన్నారు, మీరు పరామర్శిస్తున్నప్పుడు మీ ఫీలింగ్ ఎలా ఉండాలంటే మీరు చెరలో ఉన్నట్టుగా ఉండాలి. ఆ పెయిన్ మీరు తెలిసి ఉండాలంటాడు.
చెప్పుకుంటూ వాడు చాలా విషయాలు ఉంటారు. ఎందుకంటే యేసు ప్రభువు మత్తయి సువార్తలో అంటాడు కదా, కుడి పక్కన ఎడం పక్కన జనులు పెడతారు. నేను ఆకలి కొని తిని మీరు నాకు ఆహారం ఇచ్చారు, నేను దప్పికొంటిని మీకు దప్పిక తీర్చారు, నేను వస్త్రహీనంగా ఉన్నప్పుడు నాకు వస్త్రం ఇచ్చాడు, నేను రోగిగా ఉన్నప్పుడు నన్ను చూశాను, నేను చెరలో ఉండగా నన్ను పరామర్శించారంటాడు ప్రభువు. అక్కడ చెరను గురించి ప్రత్యేకంగా మాట్లాడతాడు ప్రభు. కాంచీనాల సువార్థికులు అందరూ కూడా చాలామంది చెరలోకి వెళ్ళిపోతారు కాబట్టి, అందుకే దేవుని వాక్య భావనలు చెరలో ఉన్న వారితో వారి పరామర్శులు ఫీల్ దట్ యు ఆర్ ఇన్ ది ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. ఆ బాధ ఏదైతే సువార్త విషయంలో, యేసు శిలువ రక్త విషయంలో అనేకులు బందీలుగా ఉన్నప్పుడు, వారిని పరామర్శిస్తున్నప్పుడు మీ యొక్క భావం ఎలా ఉండాలంటే మీరు చెరలో వారితో సహా పాలి భాగస్తుల్లాగా ఉండాలంట. ఇంకో విషయం చెప్తాడు కింద కింద అదే వాక్యంలో చూడమ్మా, కొంచెం కంటిన్యూ చూద్దాం మనం. మీరును శరీరముతో ఉన్నారు కనుక కష్టములను అనుభవించుతున్న వారిని, ఒకటి చెరగుని చెప్తాడు, రెండోటి అంటాడు ఏమంటాడమ్మా కష్టం తర్వాత సంగతి. దానికి ముందు చెప్తాడు మీరు శరీరంలో ఉన్నారు, జాగ్రత్త సుమి, మాకు ఆ కష్టం రాదు అన్న ఆలోచనలో ఉండకూడదు, మాకు ఈ దుఃఖం రాదు, మాకు ఈ బాధ రాదు అన్న ఆలోచనలో ఉండకూడదు. ఎందుకంటే మీరు శరీరంలో ఉన్నారు. ఈరోజు ఇంకోళ్ళు కలుగుతున్నప్పుడు కొన్నిసార్లు ఆనందిస్తున్నాం, అలాంటి స్థితిలో కాకుండా వారి బాధల్లో పాలి భాగస్తులు కావాలి. వారి బాధలో పాలి భాగస్తులు కావాలంటే శుక్రవారం రోజు సాయంకాలం జరిగే ఇంటర్సెషన్ ప్రార్థనలో పాలు పొందులు పొందాలి. ఎందుకంటే యు ఫీల్ దట్ యు ఆర్ ఇన్ సేమ్ పెయిన్. అలా కాదా? ఫీల్ అయితే వస్తాం, అరే మన ఏం రిక్వెస్ట్ లేవు కదా, మనం ఎందుకు ప్రార్థన చేయాలి? సరే మీ ఇష్టం, నేను ఏమనలేదు. దేవుడు చెప్తున్నాడమ్మా, దేవుడు వార్నింగ్ ఇస్తున్నాడు. ఈరోజు అంటున్నాడు యు ఆర్ ఇన్ ది ఫిజికల్ బాడీ అంటున్నాడు. ఈరోజు నువ్వు చక్కగా ఉండొచ్చు, ఈరోజు అనారోగ్యం లేకనొచ్చు, రేపు రాధన గ్యారంటీ లేదు. అందుకే ఈరోజు నీకు డబ్బుల సమస్య లేకపోవచ్చు, రేపు రాధన గ్యారంటీ లేదు, రావచ్చు. కాబట్టి ఎవరైతే బాధలో, ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నారో, మీరు శరీరంలో ఉన్నారో, ఇది మాకే సంభవించిందన్నట్టుగా మీ ప్రార్థనా జీవితము అలాగునా ఉండాలి. వండర్ఫుల్ వర్డ్స్ ఈస్ గివింగ్. ప్రారంభించినప్పుడు నిజంగా ఈ వాక్యం చదువుతున్నప్పుడు నాకు నిజంగా కొన్నిసార్లు అనిపిస్తాము, ఐ లాస్ట్ మై మైండ్. నిజంగా కొన్నిసార్లు అనిపిస్తుంది, ఎందుకు ఇంత ఖచ్చితంగా మాట్లాడుతున్నాడు, తెలియని వాడి గురించి మాట్లాడుతున్నాడు. అతిజమయం అంటున్నాడు, వారికి ఆహారం లేని పిలిచి ఆహారం పెట్టమంటున్నాడు, వంట చేర్చుకోమంటాడు, దిక్కుమాలిన బీదల్ని ఇంట చేర్చుకుంటుంది అంటాడు. ఎందుకు చెరలో ఉన్న వారి గురించి మాట్లాడుతున్నారు? ఎందుకు కష్టములో ఇబ్బందిలో ఉన్న వారి గురించి ఎందుకు గ్రంథకర్త మాట్లాడుతున్నాడంటే దానికి కారణం మొదటి వచ్చిన ఎందుకంటే స్టే ఇన్ ది లవ్ ఆఫ్ ది గాడ్. దేవుని ప్రేమలో ఉంటుంది చేస్తా. ఆ మొదటి వచ్చినము కనుక నువ్వు అర్థమైందంటే ఇవి ఖచ్చితంగా పాటిస్తావు. అందుకే ఇస్తున్నాడు పౌలు. గ్రంథకర్త దానికి క్లారిటీ ఇస్తున్నాడు. వాట్ ఈస్ కీపింగ్ ఇన్ లవ్, బీయింగ్ ఇన్ లవ్. సహోదర ప్రేమలో ఉండడం ఏంటంటే ఇది సహోదర ప్రేమలో ఉంది. చలో నా వాక్యంలోకి వచ్చేస్తాను. ఇంట్రడక్షన్ ఎక్కువసేపు ఉంటే సండే కాదు కాబట్టి నా టైం చాలా హాఫ్ అన్ అవర్ ఇచ్చారు మీకు, కాబట్టి రైట్ హాఫ్ అన్ అవర్లో ఉండడానికి ప్రయత్నం చేస్తాను. ఆల్రెడీ ఐ లాస్ట్ మై 9 minutes. ఓకే రైట్, మీకు వచ్చు 5వ వచనం 5:6లోనే ఉంటాను, వాక్యంలోనే ఉండడానికి ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే నాకు అది మంచిగా అనిపించింది, చెప్పాలనిపించింది చెప్పింది. రైట్, ఏదేమన్నా దేవుని వాక్యం 5వ వచనంలో ఒకసారి చూద్దాం కదా. సరే, 2 విషయాలు ప్రభు చెప్తున్నాడు. ఒకటేమో ఆజ్ఞ, రెండోదేమో సూచన. కనబడుతున్నాం, మామూలుగా చదువుకుంటూ పోతే తెలీదు. తన అపేక్ష లేని వారైందమంటున్నాడు. మొదటిగా ఇట్స్ అ కమాండ్మెంట్, do not love the money, it is a commandment. రెండోది సజెషన్. అందుకంత చక్కగా రాస్తున్నాడు కదమ్మా.
కొన్ని మాటలు నిజంగా కొన్నిసార్లు అనిపిస్తుంది. కలిపి చదువుకున్నప్పుడు దానికి అన్నం తెలియదు. అందుకే నేను బిడ్డతో అన్నాను, ఫుల్ స్టాప్ కామాలు పెట్టమ్మని. ధనాపేక్ష లేని వారై ఉండాలి. డు నాట్ లవ్ ది మనీ. ఒక ఆజ్ఞ దేవుడు ఇచ్చినప్పుడు ఆజ్ఞను మనము మీరితే ఏంటన్నట్టు? ఆజ్ఞను మీరితే ఏంటమ్మా? ఆజ్ఞను మీరితే ఏమవుతుంది? శాపం. ఓకే, శాపము, బంగారం, ఎండి, రైట్. ఇంకా రైట్, ఇప్పుడు వచ్చారు దానికి. రైట్, ఓకే. ఆజ్ఞ అతిక్రమమే పాపము. గాడ్ సేస్ డు నాట్ లవ్ మనీ. వెన్ హి సేస్ డు నాట్ లవ్ మనీ అన్నప్పుడు, ఇఫ్ యు లవ్ మనీ యు ఆర్ పాసింగ్ హిస్ కమాండ్మెంట్ కదమ్మా. ఆ ఆజ్ఞను మీరడమే. డు నాట్ లవ్ మనీ అంటారు. ఆజ్ఞ అతిక్రమమే పాపము. దేవుడు ధనాన్ని ప్రేమించొద్దు అన్నప్పుడు నువ్వు ప్రేమిస్తే పాపం చేసిన వాడు వేస్తావు. అంటే డబ్బులు ఉండడం పాపం అని అంటలేదు. డబ్బులు ఉండడం పాపం కాదమ్మా అన్నాడా? ధనాపేక్ష అన్నాడు. డిజైర్ ఫర్ మనీ ఇస్ నాట్ థింగ్ ద మనీ ఈజ్ ఎ సిన్ అంటలేడు. దేవుడిని ఆశీర్దిస్తే, దేవుడికి సమృద్ధి కలిస్తే, దేవుడు ఎంత ఇస్తే దేవుని స్తోత్రం చెప్పి తీసుకో, బాధ లేదు. కావాలంటే దేవుని అడుక్కో, బాధ లేదు. కానీ ఆశ పాపం. వాక్యం చెప్తుందా మాట, నా మాటగా ఏమంటాడు? ధనం పాపం కాదు, ధనం కలిగి ఉండడం పాపం, ధనం అడగడం పాపం కాదు, కానీ ధనం పట్ల ఆశ కలిగి ఉండడము పాపము. సో గాడ్స్ వర్డ్, ఇట్స్ నాట్ మై వర్డ్. ఎందుకంటే మనం కిందికి వెళ్ళినప్పుడు చూద్దాం వాక్య భావంలో, కింది వాక్య భావంలో ఇస్తాడు దాన్ని వివరణ. ధనాపేక్ష కలిగి ఉండకు అన్నాడు. ధనం పాపం కాదు, ధనాన్ని అడగడం పాపం కాదు, ధనం పొందుకోవడం పాపం కాదు. దేవుడు ఇస్తే అన్నీ పొందుకో, దేవుడు ఇస్తే అన్నీ పొందుకో. ఇస్తే మహిమాశపం ప్రతి అవసరం తెచ్చుకుంటాడు. నా యందు మీరును, మీ అందు నా మాటలుంటే మీకు ఏది ఇష్టం అన్నాడు. గాడ్ విల్ గివ్ ఎవ్రీథింగ్. He gives everything. If he gives everything, you take it, no problem with that. But don't desire money. దేవుడు ధనము ఉండొద్దు అంటలేడు, కానీ ధన కోరిక ఉండకూడదు అంటున్నాడు. ఎందుకోసారి చూద్దాము. ఒకసారి మత్తయి సువార్త 6:24 వచ్చినానికి వెళ్దాం. లెట్ us go. ఒకసారి చూద్దాం. యేసు ప్రభు మాట్లాడుతున్న మాటలు చూద్దాం ఒకసారి. నెక్స్ట్ వస్తుంది. ఎవడును ఇద్దరు యజమానులకు దాసుడిగా నున్న నేరడు. అతడు ఒకరిని ద్వేషించి ఒకరిని ప్రేమించును, లేదా ఒకరి పక్షముగా నుండి ఒకరిని తృణీకరించును. మీరు దేవుని సిరికిని దాసులుగా ఉండదు. యూ కెనాట్ లవ్ గాడ్ అండ్ మనీ. ఎందుకు నేను దాన్ని ప్రేమించకూడదంటే, నువ్వు ధనాన్ని ప్రేమించడం మొదలు పెడితే యూ విల్ నాట్ లవ్ గాడ్. నేను రెండింటిని ప్రేమిస్తున్న దేవా అంటే అంతకంటే అబద్ధం ఇంకోటి ఉండదు. వాక్యం చెప్తున్న మాట. ఎందుకంటే ఒకవేళ రెండింటిని ప్రేమిస్తున్నా అంటే రెండింటిని ప్రేమించేవాడు ఎంత ప్రేమించినా కూడా ఒకదాన్ని ఎక్కువ ఒకదాన్ని తక్కువ ప్రేమిస్తాడు. ఒకవేళ ఎక్కువ ప్రేమించడం వస్తే కనుక ఈ లోకంలో మనకు ధనం బాగా అవసరం కాబట్టి దేవుని కంటే ముందుగా ధనం వచ్చేస్తుంది. కానీ దేవుడు అంటే జాగ్రత్త సుమి, దేవుని ధనాన్ని ప్రేమించలేవు కాబట్టి ధనము మీద ఆపేక్ష కలిగి ఉండకూడదు. అందుకే ఆజ్ఞ ఇచ్చాడు దేవుడు. దేవుడు ధనం ఉండొద్దు అంటలేడు, ధనాపేక్ష ఉండొద్దు అంట. ఏం జరుగుతుందో ఒకసారి చూద్దాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక, అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 6:5 ఇప్పుడు ఆలన్ బాబు చెప్పిన వాక్యం వస్తుంది. కానీ మనకు తెలిసిందే, తెలియదు కాదు. సిస్టర్ చెప్తారు, చెప్పండి చదువు. ధమాపేక్ష సమస్తము కీడునకు మూలము. అంతేనా? 6:10 అమ్మా, మొదటి తిమోతి 6:10 దొరకలేదా? 6:10 చదువు. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడునకు మూలము. కొందరు దాన్ని ఆశించి విశ్వాసము నుంచి తొలగిపోయి నానా బాధలతో
తమను తామే పొచ్చుకొనిరి అంటే. ధనం చెడ్డది అంటలేడు, ధనాపేక్ష సమస్త కీడునకు మూలం ఉంటుంది. రూట్ ఆఫ్ ఆల్ ఈవిల్స్ అంటాడు. అన్నీ ఒక పైసా వచ్చి వస్తే అన్నీ వస్తాయి. పైస పిచ్చి వచ్చింది, పైస ఆశ వచ్చినప్పుడు మోసం వస్తుంది, అబద్ధం వస్తుంది, దొంగతనం వస్తుంది, ఇంకా ఏమేమి వస్తాయి అన్నీ వస్తాయి. అందుకే దేవుడు ధనాపేక్ష సమస్త కీడునకు మూలమైనది కాబట్టి జాగ్రత్త. ధనము కలిగి ఉండాలి, కానీ ఆపేక్షిస్తే దాని కొరకే నువ్వు జీవిస్తే అది నీకు సమస్త కీడునకు మూలమవుతుంది. అది అంతేకాకుండా నీ శ్వాసంలో నిన్ను పడేస్తుంది, అంతేకాకుండా నిన్ను గాయపరుచుకునే స్థితిలో నిన్ను తీసుకెళ్తుంది. కాబట్టి జాగ్రత్త సుమి. అందుకే వాక్యంలో దేవుడు ఆజ్ఞిస్తున్న ధనాపేక్ష వలవరై ఉండకుడి అంటుంది. ఇప్పుడు మనం అడుగుతాం, ధనాపేక్ష లేకుండా హౌ, ఎలా జీవించాలి కదా? ధనం ఆశ లేకుండా నేను ఎలా జీవించాలి అంటే 5వ వచనం ఏమంటాడు? బీ కంటెంట్ విత్ వాట్ యు హ్యావ్ అంటాడు. అంతేనమ్మా? మీకు కలిగిన దాంట్లో ఏమంటున్నాడు? ఆశ ఎప్పుడు వస్తుందమ్మా? ఇప్పుడు తెలిసిపోతుంది మన క్లారిటీ ఎప్పుడు వస్తాడు. ఆశ ఎప్పుడు వస్తుందంటే వెన్ వీఆర్ నాట్ సాటిస్ఫైడ్. యువర్ డిజైర్ కమ్స్ వెన్ యు ఆర్ నాట్ సాటిస్ఫైడ్. చాలాసార్లు పిల్లల ఊరికి నేంటలేడు దేవుని వాక్య భావం చూసినప్పుడు. అందుకే ఇక్కడ గ్రంథకర్త రాస్తున్నప్పుడు ధనాపేక్ష కలిగి ఉండకుండా అంటాడు బీ కంటెంట్ అంటాడు. ఉన్న వాళ్ళ తృప్తిగా ఉండాలి. తృప్తిగా లేని వాడికి ఆశ ఉంటుంది. జీవితం సరిపోయింది, అన్నీ ఓకే ఉన్నాయి, బాగానే ఉంది, హ్యాపీగా ఉన్నాం అనుకుంటే ఏం ప్రాబ్లం లేదు. ఏం పాడో, ఏం జీవితమో పాడు. నెలాఖరు వస్తేకి చెయ్యి కటకటలాడుతుంది. చెయ్యి కటకటలాడుతుంది. ఫస్ట్ ఎప్పుడవుతుందో ఆడు కరెక్ట్గా ఫస్ట్కే ఇస్తాడు, 4 తారీఖు ఇస్తాడు, 5 తారీఖు ఇస్తాడు. కొంచెం ఇబ్బందే కదా. చాలాసార్లు మనం చాలా ఈజీగా తీసుకుంటాం. నాట్ కంటెంట్, తృప్తి లేకపోవడం వల్ల మనం అవిశ్వాసంలో పడిపోతాం. ఎందుకు తెలుసమ్మా? తృప్తి ఎందుకంటే దేవుడు ఇచ్చింది సరిపోతుంది, కానీ ఇప్పుడు మనకు ఆహారం కావాలి, వస్త్రాలు కావాలి, ఇల్లు కావాలి, సరిపోతుంది. దానికి మించి ఎక్కువ ఉన్నప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే వీఆర్ సేయింగ్ దట్ గాడ్ యు ఆర్ నాట్ ఫీడింగ్ మీ ఇనఫ్. ఒక రకంగా అవిశ్వాస దేవుడు నాకు కావాల్సినది ఇస్తున్నావు అంటే ఏదో ఇస్తున్నావు. ఇట్స్ సంథింగ్ టు డూ విత్ అవర్ ఫెయిత్. ఊరికనే అంటలేడు ఆ మాట. ధనాపేక్ష కలిగి ఉన్న తర్వాత అంటే కలిగిన దాంట్లో తృప్తి ఉండే, కలిగిన దాంట్లో ఒకవేళ నీకు తృప్తి లేదని దానికి అర్థం ఏంటంటే నిన్ను పోషిస్తున్న నీ తండ్రి నిన్ను అవమానించడమే. దేవుని వాక్యభావంలో చూసినప్పుడు అంటే క్రీస్తు యేసు మహిమపరచబడి మీ ప్రతి అవసరము తీర్చబడినట్టు నీ ప్రతి అవసరాన్ని దేవుడు తీరుస్తున్నాడు నమ్మక విశ్వాసంలో లేవన్నట్టు దేవుని వాక్యభావంలో చూసినప్పుడు ఇదిగో ఆకాశ పక్షులు చూడ విత్తము కోరి కొట్టులో సమకూర్చుకో మీ పరలోకపు తండ్రికి తెలుసు మీకు ఏం కావాలన్న విషయంలో నువ్వు విశ్వాసంలో లేవు. యూ థింక్ దట్ యువర్ గాడ్ యువర్ Father doesn't know your needs. That is nothing but faithless life. యేసు రక్తంలో కడగబడ్డ నీవు నేను ఒకవేళ తృప్తిలో లేకపోతే దేవుడిని అవమానిస్తున్నట్టు. దేవుడు నాకు కావాల్సినది ఇవ్వట్లేదు. God is not up to my mark. నేర్పిస్తున్నాడు ఇక్కడ గ్రంథకర్త. ఒకటి ధనాపేక్ష ఉండదు. Second thing is suggesting us to be content. You can't ask God, దేవుని అడగొచ్చు, దేవా నాకు ఇది కావాలి, నాకు అది కావాలి, అడగడం తప్పే. కానీ తృప్తి లేని జీవితం ఉన్నప్పుడు నీ యొక్క సృష్టికర్తను నువ్వు అవమానించినట్టే. బీ కంటెంట్ అంట. బీ కంటెంట్. ఒకసారి మీరు చూపించాలి ఇప్పుడు ఒక వాట్సాప్లో. నాకు ఈ మాట చాలా టచ్ కూడా. ఎప్పుడన్నా నాకు తృప్తి అనిపించలేదు అనుకో, ఐ గో టు దిస్ వర్స్. నిజంగా ఒకసారి మీరు కావాలని అండర్లైన్ చేసుకుని ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం. అక్కడ పౌలు తన జీవితం గురించి రాస్తాడమ్మా. ఆ 10వ వర్గం నుంచి రాస్తాడు. చూడు, చాలా మీరు చదవండి ఇంటికి వెళ్ళగా. 4వ అధ్యాయం ఎంత బ్యూటిఫుల్ ఉంటుందో. 14వ అధ్యాయం 4వ అధ్యాయం 11వ వచనం ఒకసారి చూసుకుందాం.
ఓ తెలుగులో కింద మీద ఉంటే చెప్పలేము, మంచి ఏం చేస్తుంటాయి పిల్లలు. ఒకసారి చూద్దాం ఏమంటుంది. 11 చదువు. నేను ఏ స్థితిలో ఉన్ననో ఆ స్థితిలో ఏమంటాడమ్మా, సంతృప్తి కలిగి ఉండా నేర్చుకుంటుంది అంటాడు. హల్లెలూయా. I learn to be content in all situations. పైన చదవండి ఎప్పుడు మాట్లాడమ్మా, నాకు ఆకలి కొని ఉండడం తెలుసు, నాకు కడుపు నిండా తినడం తెలుసు అంటాడు. నాకేమీ లేని స్థితిలో ఉండడం తెలుసు, అన్నీ కలిగి ఉన్న స్థితి నాకు తెలుసు. ఐ నో ఆల్ థింగ్స్ అంటాడు. I know how to be full. I know to be in want అంటాడు. నా కోరికలు కలిగిన అవసరతలు కలిగినది నాకు తెలుసు, నేను సమృద్ధిలో ఉన్నది నాకు తెలుసు. కానీ అన్ని స్థితిలో అంటాడు, నాకున్నప్పుడే కాదు, నాకు లేనప్పుడు కూడా నేను సంతృప్తిగా ఉండడము నేర్చుకున్నానంటాడు పౌలు. పిల్లలు, ఐ లర్న్, నాకు ఆ మాట ఇంగ్లీష్లో ఐ లర్న్ ది సీక్రెట్ ఆఫ్ బీయింగ్ కంటెంట్ అంటాడు. ఒక సీక్రెట్ చెప్తున్నాడు పౌలు అంటున్నాడు, ఐ లర్న్ ది సీక్రెట్ ఆఫ్ బీయింగ్ కంటెంట్ బికాజ్ ఐ ట్రస్ట్ ఇన్ మై ఆల్మైటీ గాడ్. నా దేవునిలో నేను ఎంత విశ్వాసంలో ఉన్నానంటే నా ప్రతిది కూడా ఆయన చూచుకుంటాడు, నా ప్రతిది కూడా ఆయనే సమకూరుస్తాడు. ఐ కంప్లీట్లీ డిపెండ్ ఆన్ మై గాడ్. ఓ వాక్యం బాగా మార్చి చెప్తాం కదా మనం. ఒక వాక్యం చాలా ఫేవరెట్ వర్స్ మనందరికీ. కొండలు తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుంచి వచ్చును, భూమి ఆకాశములు సృజించిన యెహోవానే కలుగును అంటాం. కానీ అంత అబద్ధమే. చిలుక పలుకుల్లా వాక్యాలు బాగానే చెప్తాము. కొండలు తట్టు కన్నులు ఎత్తాను ప్రభా, నాకు సహాయము ఎక్కడి నుంచి వస్తుంటే భూమి కొన్నిసార్లు అనిపిస్తుంది అమ్మా, వాడు వండర్ఫుల్ థింగ్. కొన్నిసార్లు నిజంగా ఆ కీర్తనకారుడు రాసినప్పుడు, వాడు బ్యూటిఫుల్ ప్యాసేజ్ రాసినప్పుడు అంటే కదా, ఐ లిఫ్ట్ అప్ మై హైట్స్ టువర్డ్స్ ది హిల్స్ అంటాడు. ఎందుకంటే ఆ పర్వతం మీద దేవుడు వచ్చినప్పుడు సియోను పర్వతం మీదకి వచ్చాడు, హోరే పర్వతం మీదకి వచ్చాడు. దేవుడికి భూమి మీదకి రాదు, కిందికి వచ్చి పైన ఉన్నాడు. చివరిగా ఆయన ఆ గొలుగొత్త కలవరి మీద ఆయన ప్రాణత్యాగం చేసినందుకు ఆ కొండ మీదకి నువ్వు పైకి నేను వెళ్ళాలి కాబట్టి, నేను వెళ్ళాలి కాబట్టి ఆ శిలోకారి ఈ కమ్స్ అప్ టు దట్ మౌంటైన్. అందుకే ఆ కన్నుల కట్టు, ఆ కన్నులు ఎప్పుడు కూడా ఆ కొండల తట్టు చూస్తాడు. కొండల మీదకి దేవుడు వస్తాడు కాబట్టి ఆ కొండల వైపు చూస్తున్నాను కాబట్టి ఐఎమ్ లుకింగ్ టువర్డ్స్ ది హిల్ అంటాడు. వేర్ డస్ మై హెల్ప్ కమ్ అంటే ఏమంటాడు తెలుసమ్మా, యెహోవానే నాకు సహాయం కలుగును అన్నాడు. కీర్తనకారుడు ఎంత మహామేధావంటే, భూమియు ఆకాశమును సృజించిన యెహోవానే ఆయనకొక డిగ్నిటీ, ఆయనకొక బిరుదు ఇస్తున్నదంటే ఈయన సర్వాధికారి అన్నాడు. భూమికి ఆకాశములకు అధికారి అయిన ఆ యొక్క సృష్టికర్త అయిన దేవుని నుంచి నాకు సహాయము వచ్చును. అందుకే కంటెంట్గా ఉంటాను. I have a desire, I have a want, but my God will take care of it. That is my faith. Because He is the creator. నేను ఆరాధించేవాడు ఏదో ఆశామాషేవాడు కాదమ్మా, సృష్టికర్త సర్వాధికారిని ఆరాధిస్తున్నాడు కాబట్టి. ఎందుకు ఇంతగా చెప్తున్నా తెలుసా అమ్మ? ఒకసారి కిందికి వచ్చిన ఒకసారి తెలిసిపోతాం. ఒకసారి చూద్దాం కిందికి రా, ఒకసారి చూద్దాం. ఆ తర్వాత ఒకసారి చూద్దాం. 6వ వచనం ఒకసారి చూద్దాం. కాబట్టి ప్రభువు నాకు సహాయకుడు. కొండల తట్టే చెప్తున్నా, ఇంగ్లీష్లో అంటాడు, సో వి సే విత్ కాన్ఫిడెన్స్.
నాట్ ఎన్ అయోటా ఆఫ్ డౌట్. కాన్ఫిడెన్స్గా చెప్తున్నాను, మై హెల్పర్ ఈజ్ మై గాడ్. Now I can stay in content. Whatever I have, whether I have something or nothing, I'll be satisfied because my God is my helper. విశ్వాసాన్ని నేర్పిస్తున్నాడు. కొన్నిసార్లు అనిపిస్తుంది, ఎలా ఉండగలుగుతున్నాయో, నాకు ఇబ్బంది ఉంది, నాకు ఎలా ఉంటానంటే అంటాడు, నీ దేవుడు నీ సహాయకుడై ఉన్నాడు. మై గాడ్ ఈజ్ మై హెల్పర్, దట్ ఈస్ మై ఫెయిత్. ఇప్పుడు చెప్పండి అమ్మా, నాకు అది లేదు ఇది లేదు. ఎప్పుడైతే నీకు అది లేదు ఇది లేదు నువ్వు ఏడుస్తున్నావో, దేవుడు నీకు సహాయకుడుగా ఉన్నాడా లేదా అని అనుమానిస్తున్నట్టు. నాకు అది లేదు అంటే you are doubting the God's strength. ఇజ్రాయెల్ పరిచయలు అంట మాంసం కాని అడుగుతారట. అవుట్ ఆఫ్ కాంటాక్ట్స్లో చెప్తాను, మాంసం పెట్టమని. దేవుడు అంటాడు, పోరు రేపటి నుంచి మాంసం ఇస్తాలకంటే. ఒక్కరోజు కాదు, 2 రోజులు కాదు, ఏంటంటే 4 రోజులు ఇస్తాం మాంసం. ఎంత 20 లక్షల మంది జనాంగం ఉంటారు. మాంసం ఎలా ఇస్తాడు ఏంటాడమ్మా, ఇప్పుడు అంటాడమ్మా, అబ్బా పీకల దాకా తిన్నా అంటాడు. కానీ దేవుడు ఏమంటాడు తెలుసమ్మా, వాళ్ళ పళ్ళలోంచి మటన్ రావాలంటాడు. దేవుడు ఇంకో స్టెప్ పైకి ఎచ్చు, గొంతు వరకు కాదు. దేవుడు అంటాడు, వాటి నోట్లో చేపెడితే పళ్ళలకైనా మటన్ రావాలి, అట్లా తినిపిస్తాడు. మోషే అని అంట, ఏం ప్రభు ఏమంటున్నావు ప్రభు, ఒక్కసారి వెనకాల చూడు, 10 మంది 20 మంది తెచ్చిన వాళ్ళు 20 లక్షల మంది కొడుకులకి ఎన్ని గొర్రెలు కొయ్యాలి, ఎన్ని మేకలు కొయ్యాలి, ఎన్ని ఎడ్లు కొయ్యాలి, సముద్రంలో చేపలు పూట తింటట్టున్నారు. ఎట్లా ప్రభు అంటే దేవుడు అంటాడు, నా కుడి చేయి ఎంత బలహీన పట్టదా అంటాడు. ఈరోజు నీతో నాతో కూడా దేవుడు అదే మాట్లాడు. whenever you doubt God's provision, you are doubting that God is not your helper. గ్రంథకర్త నేర్పిస్తున్నాడు, యెహోవా నీకు సహాయుడై ఉండగా నీకేం జరుగుతుంది? సింహము పిల్లలు లేమిగలవై ఆకలి గొల్లు కానీ తన ప్రియులకు ఆయన ఏ మేలు కొతువ కానియడు. తెలుసా అమ్మ ఈ వాక్యం ఎక్కడుందో చెప్పండి అమ్మ, టక్కుని చెప్పండి. ఏమో నాకే తెలుసు, రైట్ తర్వాత చెప్తాను. రైట్ ఓకే, నా టైం అయిపోయింది. ఓకే, 3వ అంశాలకు వచ్చేస్తాను. లెట్ మీ కమ్ ఫాస్ట్. 3 నిమిషాల టైం ఉంది, జస్ట్ క్లోజ్ ఇట్. రెండో దేవునికి ఇష్టంలో బికాస్ గాడ్ ఈజ్ అవర్ హెల్పర్. వై షుడ్ బి కంటెంట్? బికాస్ గాడ్ ఈజ్ అవర్ హెల్పర్. థర్డ్ థింగ్ ఈజ్ ఎందుకంటే ఒకసారి చూద్దాం 5వ వచనం మళ్ళీ చదువుకుంటే చివరి భాగంలో మన 3వ అంశం ఉంటుంది. అందులో అయిపోయింది, అది అయిపోయింది. తర్వాత నిన్ను ఏమాత్రము విడవను, నిన్ను ఎన్నడూ ఎడబాయను. దిస్ ఈస్ ద ప్రామిస్ ఆఫ్ గాడ్. గాడ్ సేస్ ఐ యామ్ నాట్ గోయింగ్ టు లీవ్ యు, ఐ యామ్ నాట్ గోయింగ్ టు ఫర్సేక్ యు. ద ప్రామిస్ ఆఫ్ గాడ్. ఎలా ఉండాలి ప్రభు? తన అపేక్ష లేకుండా ఎలా ప్రభు లేని అరాకొర జీవితం ఎలా కంటెంట్ కూడా గాడ్ సేస్ ఐ యామ్ నాట్ గోయింగ్ టు లీవ్ యు, ఐ యామ్ నాట్ గోయింగ్ టు ఫర్సేక్ యు. సో మాట అన్నప్పుడు అమ్మా, హీ సెడ్ అంటాడు. హూ సెడ్? గాడ్ ఈజ్ సేయింగ్ దట్. ద ప్రీచర్ ఈజ్ నాట్ సేయింగ్, బట్ గాడ్ ఈజ్ సేయింగ్ దట్ ఐ యామ్ నాట్ గోయింగ్ టు లీవ్ యూ, ఐ యామ్ నాట్ గోయింగ్ టు ఫర్సేక్ యూ. ఆయన చెప్పాను, ఎవరు? నేను కాదు. గ్రంథకర్త అయితే నేను చెప్తున్నా అంటలేడు, ఆయన చెప్పాను. అదేనమ్మా, ఆయన అని చెప్పుకుంటే ప్రామిస్ మీకు అన్నట్టే. ఒకసారి చదువుతాం, మళ్ళీ చదువుతాం, ఒకసారి ముగించేసుకుందాం. ఇంగ్లీష్లో లార్డ్ సెడ్, తెలుగులో ఏముందమ్మా? ఆయనే చెప్పాను కదా. ఈ మాట నాదనుకుంటున్నావేమో, నాది కాదు సుమా. ఈ మాట దేవునిది. దేవుడు నిన్ను విడవడు, ఎడబాయడని ఒక వాగ్దానం. గాడ్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. దిస్ అ ప్రామిస్ ఆఫ్ గాడ్. ఒక్క మాట చెప్పి చేస్తాను, నా సాయం అయిపోయింది. ఒక్క మాట చెప్పి చేస్తాను.
6వ వచనము కింది భాగం ఒకసారి చూసుకుందాం. ఒక మాట చెప్పి కాబట్టి ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను, నరమాత్రులు నాకేమి చేయగలరు అని ప్రభువు నాకు సహాయకుడు, నేను భయపడను. నేను భయపడను, ఎందుకంటే యెహోవా నాకు సహాయకుడిగా ఉండదు. ఐఎమ్ నాట్ గోయింగ్ టు ఫియర్. ఎందుకు ఫియర్ కాదంటే ఒకసారి కింద భాగం చూడమ్మా, ఏమంటాడు? వాట్ అని నరమాత్రులు నాకేమి చేయగలరు? వాట్ క్యాన్ ఎ మ్యాన్ డూ టు మీ? చాలాసార్లు భయపడతాడు. వాడేం చేస్తాడు, వీడేం చేస్తాడు, ఎవడేం చేయడు. దేవుడు నీ పక్షానన్నాక నరమాత్రుడు నన్ను ఏమి చేయగలుగుతాడు? రోమపత్రులు అంటాడు, ఎవడు మనల్ని క్రీస్తు ప్రేమలోంచి వేరుపరుస్తాడు. 35వ వచనం, 8వ వచనం 30 అంటాడు, ఉపద్రవమా, శ్రమన, బాధన, హింసన, క్రీస్తు వాట్ క్యాన్ సపరేట్ అస్ ఫ్రమ్ ది లవ్ ఆఫ్ క్రైస్ట్ అంటాడు. ఆ శిలువ ప్రేమలో నుంచి ఏది మళ్ళీ వేరు చేస్తాడు? నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టిన వాడు నిన్ను కాపాడుకోడా. శ్వాస రోజు నీతో మాట్లాడు. దేవుని ఆజ్ఞలో ఉందాం, దేవుని సూచనలో, దేవుని ఆజ్ఞలో నిలుచుందాం, దేవుని సూచన ప్రకారం జీవిస్తాం. దేవుడు మనతో ఉన్నాడని విశ్వాసములో ముందుకెళ్ళి దేవుని ద్వారా గొప్ప ఆశీర్వాదాలు పొందుకోవడానికి దేవుడు తన కృపా సహాయాన్ని మనందరికీ మనం లేచి నుంచున్న ప్రార్థన ప్రభుత్వ ఆశీర్వాదము సెలకీర్తుతో ఆనందంలో తెచ్చుకున్నాం. మొదటిగా ప్రేమించు మా పనులకు తండ్రి నీకు అవును నేను చక్కని మాటలు మాతో మాట్లాడిన దేవానికి స్తోత్రము. నీ ఆజ్ఞను బట్టి స్తోత్రము, నీ సూచన బట్టి స్తోత్రము, నీ వాగ్దానమును బట్టి నీకు స్తోత్రము నాయన, నీ సహాయమును బట్టి స్తోత్రము, నీ సన్నిధిని బట్టి నేను నీ ఆశీర్వాదం బట్టి స్తోత్రం. విత్తబడిన వాక్యం అందరి జీవితంలో ఫలబద్ధం వాక్యం చేయని వాక్యానుసారమైన జీవితాన్ని దయచు. జీవించిన ప్రతి ఒక్క బిడ్డను సంఘమును విడిన ఆశీర్వాదం నింపి పంపించమని యేసయ్య అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి.